సార్ ఇప్పుడు ఇక నెక్స్ట్ చూసుకుంటే బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు 25 లక్షల దొంగ ఓట్లు ఉండబోతున్నాయి అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా అసలు ఇప్పుడు సర్వే పోల్స్ అయితే కొంతమంది ఏమో మహాగఠబంధన్కి చెప్తున్నారు, కొంతమంది ఏమో ఎన్డీఏ కూటమికి చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? నెక్స్ట్ ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటారు సార్? మీ వాక్యంలో చెప్పండి. మొదలు ఈ దొంగ ఓటర్ పదం మారాలి. నేను చెప్పాను, చచ్చిపోయిన వాళ్ళంటే దొంగ ఓటర్ చచ్చిపోయిన వాళ్ళు తీసేయాలి. అట్లాగే నా మూడో లేని వాళ్ళు తీసేయాలి. అందుకని సరి చేసిన పని అదే కదా. ఇప్పుడు వాళ్ళ 2003 తర్వాత సరిగ్గా 22 ఏళ్ల తర్వాత 2004 పూర్తయింది కదా. అప్పుడు బీహార్లో అయితే 2004 తర్వాత 21 ఏళ్ల తర్వాత ఇవాళ ఓటర్ లిస్టు ప్రక్షాళన జరిగింది. 65 లక్షల ఓట్లు తీసేశారు, మరొక 30 లక్షలు 35 లక్షలు చేర్చారు. అంటే మిగతా 25 లక్షలు పోయినాయి. కనుక ఇది కోర్టు స్టోరీ అంటున్నారు. రెండోది ఏంటంటే ఓట్లు పోయినాయి కదా, మరి 23 లక్షల ఓట్లు కొత్తగా చేయలే కదా. మరి దాని సంగతి ఎందుకు మాట్లాడదు? ఒక్క కంప్లైంట్ కూడా ఎందుకు రాలేదు? మాట్లాడరు. కనుక బీహార్ ఎన్నికల సంగతి చూసుకుంటే నేను 2010 నుంచి చూస్తున్నాం దగ్గర. అంటే అంతకుముందు కూడా చూడలేదని కాక నితీష్ కుమార్ గెలిచినప్పటి నుంచి చూస్తున్నాం. అంటే గూండారాజ్, జంగిల్ రాజు నుంచి నితీష్ కుమార్ రాగానే నేను చాలా పెద్ద వ్యాసం రాశాను 2011. ఇప్పుడు ఏంటంటే ఒక బీహార్ అనగానే గూండా రాజ్యం. బీహార్ అంటే ప్రైవేట్ సైన్యం ఉండేది. ప్రైవేట్ సైన్యం ఎవరికి వాడు ప్రైవేట్ సైన్యాలు, రణబీర్ సేన, ఆ సేన, ఈ సేన అని రాజకీయ పట్ల సైన్యాలు కావు, వ్యక్తుల సైన్యాలు ఉంటాయి అక్కడ. అటువంటి గూండారాజ్, జంగిల్ రాజు నుంచి కొంత మార్పు మొదటి 5 ఏళ్లలో నితీష్ కుమార్ ఏ మాట కమని చెప్పుకోవాలి. కానీ ఆ తర్వాత వచ్చింది అదే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ రాజకీయాలంటే గూండారాజు రాజకీయాలు అనే పరిస్థితి. ఇప్పుడు జరిగే దానిలో చాలా వరకు ఇప్పుడు మనం 2010 కానీ 2015 కానీ 2020 3 సార్లు ఎన్నికలు చూస్తే చాలా సార్లు మనకు సంకీర్ణ ప్రభుత్వానికి ఓటు వేసి ఎక్కడ కూడా 123 సీట్లు రావాలి. ఏది 122 సీట్లు దాటాలి. మ్యాజిక్ 243 స్థానాలు. గతంలో 354 స్థానాలు ఉండేవి. జార్ఖండ్ విడిపోయిన తర్వాత 234 స్థానాలు ఉండేవి బీహార్లో. ఈ 234 స్థానాల్లో ఎన్నిక జరిగితే 122 ఎవరు గెలుస్తారో వాళ్ళకు అధికారం ఉంటుంది. కానీ 122 ఏ కూటమి గెలవదు కూడా అంటున్నాను. ఉదాహరణకు మీరు ఎన్డీఏ కూటమి ఉంది, చిన్న చితక పార్టీలు పక్కన ఉన్నాయి. బీజేపీ అట్లాగే మన నితీష్ కుమార్ పార్టీ 2 సమానంగా పోటీ చేస్తారు. 101 సరగ్గా పంచుకున్నారు. ఈ ఇద్దరు కూడా 122 మ్యాచ్ రాదు కానీ ఇద్దరికి ఎవరికి కూడా ఎవరు ఒక్కడి అంటే వీళ్ళిద్దరు కలిస్తే 122 రావాలి. 164 వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడైతే 160 పైగా వస్తాయని నిన్న అమిత్ షా ప్రశ్నించారు. వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి. ఇటుపక్క ఒకే ఒక బలమైన పార్టీ ఉంది. కాంగ్రెస్ బలమైన పార్టీ కాదు. ఇండి కూటమిలో INDIA పులి స్టాప్స్ ఉంటాయి. వీళ్ళ కూటమిలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉంది. ఏమున్నా మళ్ళీ తేజస్వి యాదవ్ చాలా బలంగా ఉన్నారు. అంటే ఇటుపక్క బీజేపీ ఎంత బలంగా ఉందో అంత బలంగా తేజస్వి యాదవ్ ఉన్నారు. ఈ పక్కనేమో నితీష్ కుమార్ పేరుకే 101 సీట్లు తీసుకుని వాళ్ళ సగం కూడా గెలవడు, గ్యారంటీ చెప్తున్నా. అంటే బలము ఆయనే, బలహీనత ఆయన. నితీష్ కుమార్ బలం ఏంటంటే ఇందులో కలుపుకోవాలి. అవకాశవాది పెంచలతో ఎక్కున్నాడు. మన గతంలో ఇదే తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా మన 2015లో ఎన్నిక గెలిచినప్పుడు ఈ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు కదా. అంటే ఆ కూటమి నుంచి ఈ కూటమి నుంచి ఆ కూటమి దుంకుతూ ప్రతిసారి గోడ మీద పిల్లలాగా దాటుతూ ఈ జీవితంలో ఆ పార్టీకి పోను, ఆ కూటమికి పోనని 3 సార్లు శపథం చేశాడు. ఇప్పుడు మళ్ళీ పోతూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు. కనుక ఆ నితీష్ కుమార్ అక్కడ వీక్ పాయింట్ అయితే ఇక్కడ కాంగ్రెస్ తిరిగి వీక్ పాయింట్. తేజస్వి యాదవ్ పార్టీ ఏదైతే RJD ఉందో, RJD లాంతర్ గుర్తు ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్. కానీ అవకాశాలు దెబ్బతీసే పార్టీ ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ద్వేషం లేదు. వాళ్ళు 75 సీట్లకు పోటీ చేస్తే 19 గెలిచారమ్మా పోయినసారి లెక్క చూద్దాం. 75 సీట్లకు పోటీ చేశారు. 70 సీట్లకు పోటీ చేశారు, 19 గెలిచారు. మీరు 70 తీసుకోవడం ఎందుకు, అన్ని ఓడిపోవడం ఎందుకు? కానీ పెద్దన్న పాత్ర కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ, మేము అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంటామని చెప్పి అప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు లేదు, 3 రాష్ట్రాలకు పరిమితమైంది కదా. ఇప్పుడు బీహార్ లో మళ్ళీ పెద్దన్న పాత్ర వహించబోతే RJD అధినేత తేజస్వి యాదవ్ అలిగిండు. మీరు కనుక ఇట్లా చేస్తే నా కుంపటి నేను పెట్టుకుంటా, మీకు ఇంటి కూడా ముద్దు ఎవడొద్దు, నేనే మొత్తం సీట్లకు పోటీ చేస్తాను. అప్పుడు దిగొచ్చింది. కనుక ఇప్పటికైనా సరే రేపు బీహార్ లో 121 సీట్లకు మొదటి విడత పోలింగ్ జరగం. నిన్నటి సాయంత్రానికి ఈ టైం కల్లా నిన్న నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. 121 సీట్లలో రేపు అసెంబ్లీ సీట్లకు రేపు ఎన్నికలు జరగబోతున్న క్రమంలో నేను 2 విషయాలు గమనించాను. ఒకటి, కులాల కుమ్ములాట ఉన్నది అక్కడ. ఖచ్చితంగా బీసీలు ఇతర కులాల మధ్య ఉన్నది. అట్లా అని పార్టీల కుమ్ములాట ఉన్నది. దీనిలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని ఇప్పుడు చెప్పలేం. కానీ మొదటి విడత పోలింగ్ అవుతున్న సందర్భంలో నా అంచనా ఏంటంటే ఇప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, సమస్య లేదు. ఎందుకంటే ఎవరికి పూర్తి 122 సీట్లు పోటీ చేసే సమస్య లేదు. ఒక దేశ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినా కూడా
ఆ 122 కంటే ఎక్కువనే పోటీ చేస్తున్నాడు తేజస్వి యాదవ్. కానీ వాళ్ళు మొత్తం పోటీ చేసిన సీట్లు అయితే గెలవడు కదా, ఇటుపక్క కూడా గెలుపులు ఉంటాయి కదా. కనుక మళ్ళీ కాంగ్రెస్ మీద ఇతర ప్రతిపక్షాల మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ 122 మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరుకుంటారు అనే దానికి ఇప్పుడే చెప్పలేను. కానీ ఈ రెండు కూటముల మధ్యన పోటీ, హోరాహోరీ పోటీ జరుగుతుంది. కానీ తేజస్వి యాదవ్ కున్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ గా ఉండి వాళ్ళు గెలిచే సీట్లు తక్కువ కావడం వల్ల, మిగతా వాళ్ళ మీద ఆధారపడడం వల్ల తనంత తాను స్వయంగా గెలవాలంటే ఇది 5 పార్టీల కూటమి పోటీ అవుతుంది. ఇటో 2 పార్టీలు బలంగా, ఇటో 2 పార్టీలు బలంగా ఉన్నాయి. దానిలో రేపు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే దాని మీద కుల రాజకీయాల పైన పనిచేస్తాయి. మనకి వాళ్ళ అట్లాగే ఈ ఇప్పుడు అనుచిత ఉచితాలు కూడా పనిచేస్తాయి. ఇంకొక మాట మర్చిపోయాను నేను. ఇప్పుడు ఇప్పటికే 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఆల్రెడీ తాయిలం ఎన్నికల లంచం ఇచ్చేసింది. ఏది బీహార్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిగి. వీళ్ళు ఏమంటున్నారు, పోనీ అది తప్పన్నారు, ఎన్నికల లంచం అన్నారు కదా, ఎన్నికల తాయిలం వీళ్ళు ప్రకటించారు, ఇస్తామని, మేము వస్తే అధికారులకు ఇస్తామని. తేజస్వి యాదవ్ ఏమన్నాడు, ప్రతి మహిళ అకౌంట్ లో 30,000 ఇస్తాం, ఏది గెలిచిన 20 రోజులు అంటున్నారు. ఇంకొక దుర్మార్గమైన పెద్ద హామీ ఇచ్చారు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటున్నారు. సుమారు 7,25,000 ఓట్లున్నాయి. 7,25,00,000 ఓట్లున్నాయి. 7 కోట్ల ఓటర్లు అంటే దాదాపుగా 2 కోట్ల కుటుంబాలు అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంటే అయితే 2-2.5 కోట్ల కుటుంబాలు ఉంటాయి. 2.5 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించగలుగుతారా? అది కూడా తీసేస్తాను. ఇప్పటికే కొందరు ప్రభుత్వ ఉద్యోగులను ఆ కుటుంబాలను మినహాయిస్తే ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 1,00,000 మంది, ఒక 10 లక్షల కుటుంబాలకు, 15 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉండే పెద్ద రాష్ట్రం కనుక 20 లక్షల కుటుంబాలకు ఓట్లు ఉన్నాయి అనుకోండి, మన ప్రభుత్వ ఉద్యోగం ఉంది అనుకోండి. 20 లక్షల కుటుంబాలు ఎక్కడ, 2 కోట్ల కుటుంబాలు ఎక్కడ? 2 కోట్ల కుటుంబాలకు మన ఉద్యోగం ఇవ్వాలంటే ఇంకా 1,80,00,000 కుటుంబాలకు ఇవ్వాలి కదా. సాధ్యమవుతుందా ఎప్పుడైనా? ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగం అని స్పెషల్ గా పేర్కొన్నారు. అంటే అంటే ఆపద్ బాంధవుల్లాగా ప్రజలు భావించి ఆపద మొక్కులు చెల్లించుకుంటున్నారు. వీళ్ళు ఆపద మొక్కుల వల్ల గెలిచేది ఉండదు, ఏముండదు. పేరుచి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత, వీళ్ళు ఇద్దామనుకున్న నెలకు 30,000, సంవత్సరానికి 30,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఒకే విడతలు ఇచ్చేస్తాం అంటున్నారు మహిళలకు ఫ్రీగా. చూసాం కదా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సూపర్ 6, ఇక్కడ సూపర్ 6 గ్యారంటీలు, ఆడ 5 గ్యారంటీలు, హర్యానాలో, మహారాష్ట్రలో, ఆఖరికి జార్ఖండ్ లో కూడా ఇదే హామీలు ఇచ్చారు కదా వీళ్ళు. అన్నింటిలో కామన్ ఒకటి ఉందమ్మా, మహిళలకు వచ్చేది బస్సు. అన్ని పార్టీలు కొత్తగా మంత్రం పాటిస్తున్నాయి. దాని సంగతి వేరే మాట్లాడుకుందాం. కానీ ఏదైనా సరే అనుచిత ఉచితాలు కూడా పెద్ద ప్రాధాన్యత వహిస్తున్నాయి. దీనివల్ల ఒరిగేది ఏం లేదు. కానీ ప్రజలు నమ్ముతారా లేదా అనే దానికైతే నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, సంకీర్ణ ప్రభుత్వం మరోసారి వస్తుంది, కూటములు మారతాయి. ఈసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండరు. నితీష్ కుమార్ పక్క తప్పిస్తారు, బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు. ఏది వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి అధికారంలోకి వస్తే. నేను మళ్ళీ కండిషన్ అప్లై, పతి ప్రాణం దక్క అన్నట్టు అక్కడ కండిషన్ అప్లై ఏంటంటే, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే, ఎన్డీఏ కూటమి వస్తే, ఇట్లా వస్తే తేజస్వి యాదవ్ ప్రకటించేశారు, అయిపోయింది. అందుకని చూడండి, ఇప్పుడు తేజస్వి యాదవ్ బలంగా వాదిస్తుందంటే మీ కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అంటున్నాడు, మాకు సీటు ఖాళీ లేదు కదా అని ఈయన అంటున్నాడు. అంటే నితీష్ కుమార్ తప్పిస్తారని చెప్పకనే చెప్తున్నారు. ఇటుపక్క కాంగ్రెస్ తో కొట్లాడి మరి మన తేజస్వి యాదవ్ సాధించుకున్నారు. ఇటుపక్క గెలిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ ఏదైనా సరే ఒక 10-15 సీట్లు అటు ఇటుగా గెలుపోవటం ఉంటాయని. సో ఇప్పుడు మీరు అన్నట్లుగా ఒకవేళ నితీష్ కుమార్ కూడా అదే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇటీవల సభల్లో కూడా అంటిముట్టినట్టుగానే ఉన్నాడు. ఒకవేళ ఎన్డీఏ కూటమే ఎక్కువగా ఓట్లు గెలుచుకున్నా, ఒకవేళ నితీష్ కుమార్ జంప్ చేసే అవకాశం ఉంది కదా సార్, మరి ఆ సందర్భంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ బీజేపీ కలవాలి, కానీ ఆర్జేడీ బీజేపీ కూడా కలవాలి. కనుక నితీష్ కుమార్ ఇప్పటికి కూడా 44 సీట్లు, మొన్న గెలిచి 44 2020 45 సీట్లు గెలిచింది. 45 సీట్లోనే ముఖ్యమంత్రి అవుతున్నాడు. అప్పుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ఒప్పించి, నువ్వు ముసలివైన నీ కొడుకు నా కొడుకు కింద నేట పనిచేస్తా అని ఒప్పించుకొని మరి బతిమలాడుకొని ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా తేజస్వి యాదవ్ తోని కాంప్రమైజ్ అయితే, తేజస్వి యాదవ్ అయితే ఒప్పుకోడు కదా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా. సమస్య లేదు, ఈసారి నేను ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. కనుక నితీష్ కుమార్ రాజకీయం అయిపోయింది. నితీష్ కుమార్ రాజకీయాలు అవుట్డేటెడ్ అయిపోయింది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా నేనే ముఖ్యమంత్రి అనే పరిస్థితి పోయింది. కనుక ఒకవేళ బీజేపీ కనుక గట్టిగా అంటే 100-110 గెలిచింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మిగతా పార్టీల మద్దతు ఉంది. మనం నితీష్ కుమార్ డోంట్ కేర్ అంటారు. నితీష్ కుమార్ ఈసారి కూడా 50 సీట్లు దాటనుంటున్నాయి, సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో 50 సీట్ల ముఖ్యమంత్రి అవడానికి ఇక్కడైతే వీలు లేకపోతే కాంప్రమైజ్ ఉండాల్సింది కదా. ఒక పని చేస్తుండొచ్చు,
నితీష్ కుమార్ ఇక్కడ తప్పిస్తే వాళ్ళ పార్టీ నుంచి ఉప ముఖ్యమంత్రి ఒకరికి ఇస్తారు. జేడీయూ వారి పార్టీ, యునైటెడ్ జనతా దళ్ యునైటెడ్. కానీ ఆయన ఏం చేస్తారంటే కేంద్ర మంత్రికి తీసుకుంటారు. అంటే కాంపెన్సేట్ చేస్తారు. ఎన్ని రోజులు ఈ ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంకా మా ముసలోడు అయిపోయినా అని కానీ నితీష్ కుమార్ అనుకుంటే నితీష్ కుమార్ ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే. మీరు ఒక ఉదాహరణ చెప్తాను. నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో 5 సార్లు ముఖ్యమంత్రి అమ్మ, వరుసగా 5 సార్లు ఎక్కడ గ్యాప్ లేకుండా. ఒరియా భాష సరిగ్గా రాని వాడు కదా. బిజు పట్నాయక్ తో నేను అవార్డు అనుకున్నవాడిని మా యువకునిగా ఉన్నప్పుడు ఒరిస్సాలో. అట్లా బిజు పట్నాయక్ అడుగుజాడల్లో ఆయన ఫారిన్ నుంచి వచ్చి వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడు, 20 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు. మొన్న ఎన్నిక చూశాం కదా, ఆయన పక్క తప్పించి బీజేపీ వచ్చేసింది. సేమ్ అదే ఉదాహరణ ఇక్కడ కూడా జరుగుతుంది. నితీష్ కుమార్ రాజకీయ చాణక్యం, రాజకీయ చాతుర్యం ఏం పనిచేయదు. ఇప్పుడు ఆయన ఎన్ని సీట్లు ఎక్కువ గెలుచుకుంటే బార్గెనింగ్ పవర్ పెరగాలి. నితీష్ కుమార్ చేయాల్సిన పని ఏంటంటే అసంతృప్తితో ఉన్న పని ఏం పనికి రాదు. ఆయన చేయాల్సిన పని తన పార్టీకి ఎన్ని సీట్లు గెలిపించుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటది. ఒకవేళ ఆయన తోకజాడిస్తే బీజేపీ ఇంకో చిత్రం చేస్తుంది. అటుపక్క ఉన్న ఆర్జేడీతో కలిసి ఉన్న ఏదైనా ఒక 10-12 సీట్లు తెచ్చుకున్న పార్టీని కూడా ఇటు టర్న్ చేసుకుంటే చూసి అస్సాంలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది చూసాం కదా. నేనేమంటున్నాను, 100 సీట్లు ఏకంగా ఏ పార్టీ గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి అవుతారు. సమస్య లేదు.